ఈ నెల 10న హైదరాబాద్లో పరేడ్ గ్రౌండ్స్లో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ ఉంటుందన్నారు ఎంపీ అరవింద్. ముందుగా రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. ఈ గెలుపుతో కేసీఆర్, రేవంత్ రెడ్డి ప్రాంతీయ పార్టీలకు వణుకు మొదలవుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయటం ఖాయమని ధీమాను వ్యక్తం చేశారు. ఫస్ట్ మోదీ గారు డైరెక్ట్గా తెలంగాణకి రావడం, అందులో కూడా పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ క్యాపిటల్, అందులో కూడా అతిపెద్ద సభా ప్రాంగణం పరేడ్ గ్రౌండ్లో 3 లక్షలు 4 లక్షల మధ్యలో ప్రజల్ని ఉద్దేశించిపోతారు. సో ఇది అపోజిషన్ పార్టీలలో పెద్ద హాట్ చర్చగా తయారైంది. ఇది ప్యూర్లీ పొలిటికల్ సభ, ప్రోగ్రెసివ్ సభ. ఆయన తెలంగాణకి రావటం, అభివృద్ధి కార్యక్రమాలకి ఇనాగరేషను మరియు ఫౌండేషన్ స్టోన్స్ వేయడానికి